నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. పలాస నియోజకవర్గం వజ్రపు కొత్తూరు మండలంలో జరుగుతున్న ఎలుగుబంట్లు దాడులపై ఫోర్ సైట్స్ టీవీ న్యూస్ లో వచ్చిన కథనానికి ఫారెస్ట్ అధికారులు ఆయా గ్రామాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టారు. దీంతో ఫోర్ సైట్స్ న్యూస్ కథనానికి రైతులు, ప్రజలు హర్షం వెల్లబుచ్చుతున్నారు. అడవి, కొండలు, గుట్టలు నివాసంగా చేసుకుని ఎలుగుబంట్లు పరిసర గ్రామాల్లో విధ్వంసం సృష్టిస్తున్నాయి. పలాస, వజ్రపు కొత్తూరు మండలాల్లో ఎలుగుబంట్ల సంచారం ఎక్కువగా ఉంది. ఈ మండలంలో జీడి తోటలకు వెళ్లిన రైతులపై ఇవి దాడి చేసి వారి ప్రాణాలకి ముప్పు తెచ్చాయి. వీటి నుంచి శాశ్వత రక్షణ కల్పించాలని ప్రజలు కోరినా అధికారుల చర్యలు అంతంత మాత్రంగానే మిగిలిపోయాయి. అయితే ఫోర్ సైట్స్ న్యూస్ టీం ఎలుగుబంటు సంచరించే ప్రాంతాల్లో పర్యటించి ఫోర్ సైట్స్ న్యూస్ లో వచ్చిన కథనం తరువాత అటవీ అధికారులు రాత్రిపూట గ్రామాల్లో పెట్రోలింగ్ చేస్తూ మైకుల ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రతి గ్రామంలో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. రైతులు ఒంటరిగా తోటలలోకి వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. ఆత్మరక్షణ కోసం బృందంగా ఆయుధాలు చేతుపట్టుకుని వెళ్లాలని హెచ్చరిస్తున్నారు. నా పేరు మురళీకృష్ణ నాయుడు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కాశీబుగ్గ. ఈ మధ్యకాలంలో మనకి ఈ షెల్టర్ బెల్ట్ ఏరియాస్లో ఎలుగుబంటి మూవ్మెంట్ అనేది చాలా ఎక్కువగానే ఉంది. అది విలేజ్ ప్రతి గ్రామానికి అందుబాటులో రావడం అనేది గమనించడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్య 25, 26 తారీఖుల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్కి కూడా గుర్తుపెట్టుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి అది అనకాపల్లి గ్రామంలో ఇద్దరు చనిపోవడం కూడా జరిగింది. ఒక ఆవిడని సివియర్గా గాయపడడం వల్ల ఆవిడని కూడా మన కేజీహెచ్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ ట్రీట్మెంట్ అవుతూనే ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఎలుగుబంట్ల నుండి మనం జనాల్ని ఎలాగైతే మనం కాపాడగలము, ఎలాగైతే ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకుంటే వాళ్ళని సురక్షితంగా ఉన్నట్టు చేయగలమనేది ప్లాన్ చేసి ఆ రోజు నుండి గత నెల 25వ తారీఖు నుండి ఈ రోజు వరకు షెల్టర్ బెల్ట్ ఏరియాస్లో కంప్లీట్గా డే అండ్ నైట్ అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ప్రజలు కూడా దీనికి బాగా సహకరిస్తూనే ఉన్నారు. అయితే అవేర్నెస్ ఏ విధంగా క్రియేట్ చేస్తాం అనేది సూర్యోదయం అయిన తర్వాత కంప్లీట్గా పూర్తి సూర్యోదయం అయిన తర్వాత కానీ ఎవరు కూడా జీడి తోటల్లో కానీ బయటికి కానీ రావద్దని చెప్పాము. అలాగే సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే పూర్తిగా పొద్దుపోయినంత వరకు బయట ఎవరు ఉండకూడదని చెప్పడం జరిగింది. తర్వాత జీడి తోటలకి జీడి పిక్కలు కలెక్షన్కి వెళ్ళేటప్పుడు అందరూ కూడా ఒక సమూహంగా ఏర్పడి సమూహంగా 5 లేదా 6 కలిసి గ్రూప్గా వెళ్తే బాగుంటుంది. అది కూడా సైలెంట్గా వెళ్ళకుండా శబ్దం చేసుకుంటూ వెళ్ళాలి. ఒక డప్పు కానీ ఏదైనా ఒక శబ్దం మాట్లాడుకుంటూ వెళ్ళడం కానీ లేదా పాటలు పాడుకుంటూ వెళ్ళడం కానీ ఏదైనా మన ఉనికి ఎలుగుబంటికి తెలిసినట్టుగా లోపలికి వెళ్ళమని చెప్పడం జరుగుతుంది. దానికి కూడా ఇప్పుడిప్పుడే ప్రజలు కూడా అర్థం చేసుకుంటూనే ఉన్నారు. ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత గ్రామాల్లో డప్పులు శబ్దం అనేది కూడా చేసుకుంటూ వెళ్ళడం అనేది కూడా చాలా మంచిది. ఆ విధంగా కూడా చెప్పడం జరిగింది. ఫోర్ సైట్స్ న్యూస్ లో వచ్చిన కథనం తరువాత అటవీ, రెవెన్యూ అధికారులలో కదలికలు వచ్చాయని జీడి రైతులు తెలియజేస్తున్నారు. గత 10 రోజులుగా ప్రతిరోజు సిబ్బంది గస్తీ తిరుగుతున్నారని హ్యాట్స్ ఆఫ్ ఫోర్ సైట్స్ న్యూస్ అని సెల్యూట్ చేస్తున్నారు. నేను ఒక జీడి రైతును. ఇటీవల కాలంలో ఎలుగుదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఈ ప్రాంతంలో కలచివేశాయి. దీనికి సంబంధించి న్యూస్ ఛానల్స్, ముఖ్యంగా ఫోర్ సైట్స్ న్యూస్ ఛానల్ అందించిన కథనాలు అధికారుల్ని కదిలించి ఈ ప్రాంతంలో అప్రమత్తం చేస్తూ ప్రజల్లో భయాందోళన తొలగిస్తూ
ప్రజలకి అవేర్నెస్ కల్పించే కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఉద్దాన తీర ప్రాంతంలో గస్తీ కాస్తూ అటవీ అధికారులు చేస్తున్నటువంటి కృషి శ్లాఘనీయమైనటువంటిది. వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఇదే విధంగా ఉద్దాన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి సమస్య పట్ల కదులుతూ ఉన్నటువంటి పలు న్యూస్ ఛానల్ వారికి, అలాగే ఫోర్ సైడ్స్ నేషనల్ ఛానల్ వారికి, యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు మా ఆంధ్రప్రదేశ్ జీడి రైతు సంఘం తరపున తెలియజేస్తూ ఉన్నాము. నా పేరు కరి తిరుపతిరావు. అందరికీ నమస్కారాలు. ఈ మధ్యకాలంలో ఈ 2 నెలల కాలంలో ఎలుగుబంటి దాడులు ఎక్కువగా అయినప్పుడు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఈ మధ్యకాలంలో అది నివారణ చేస్తూ ప్రజలకు అవేర్నెస్ ఒకటి కల్పించారు. అలాగే ఫోర్ సైడ్ నేషనల్ ఛానల్స్ ప్రజల్లో కూడా ఒక మంచి అడ్వర్టైజ్మెంట్గా ప్రజలకు ఒక ఆలోచనగా కల్పిస్తూ ప్రజల్లో చైతన్యవంతులుగా తీసుకెళ్ళి ఎలుగుబంట్ల మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా వాళ్ళు కూడా న్యూస్ ఛానల్ వారు కూడా తెలియజేసి చెప్పడం జరిగింది. మరి ఫారెస్ట్ డిపార్ట్మెంటు వాళ్ళు 24 గంటలు కూడా ఈ మధ్యకాలంలో రైతుల గురించి, జీడి రైతుల గురించి, అలాగే రక్షణ గురించి రాత్రి పగలు కష్టపడుతూ ఉన్నారు. పలాస నియోజకవర్గంలో సంచరిస్తున్న ఎలుగుబంట్లపై ఇటీవల ఫోర్ సైడ్స్ న్యూస్లో ప్రచురితమైన కథనానికి ఆ నియోజకవర్గంలో విశేష స్పందన అయితే లభించిందని అయితే మనం చెప్పవచ్చు. ముఖ్యంగా ఫోర్ సైడ్స్ ఆ టీవీలో వచ్చిన ఆ కథనానికి సంబంధించినంతవరకు ఫారెస్ట్ అధికారుల కదలిక వచ్చింది. ఆ ప్రాంతాల్లో ముఖ్యంగా పలాస నియోజకవర్గం వజ్రపుత్తూరు మండలంలో ఎలుగుబంట్లు సంచరిస్తూ ప్రాణాలకు ముప్పు కలుగుతున్న కథనాన్ని అయితే ఇటీవల ఫోర్ సైడ్స్ న్యూస్లో ప్రచురితమైంది, టెలికాస్ట్ కావడం జరిగింది. ఆ వార్తకి అయితే ఫారెస్ట్ అధికారులతో పాటు అక్కడ ప్రజలైతే విశేషంగా స్పందించారు. ముఖ్యంగా ఫారెస్ట్ అధికారులు అయితే కథనాన్ని తిలకించిన తర్వాత వాళ్ళు యాక్షన్ ప్లాన్ అయితే వాళ్ళు రూపొందించుకొని ఆ గ్రామాల్లో అయితే నిత్యం దాని ఎలుగుబంట్లు రాకుండా ఉండేందుకైతే ప్రజలకి అప్రమత్తం చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఆ కథనం ప్రచురితం అయిన తర్వాత ఫోర్ సైడ్స్ న్యూస్ టీవీలో ఆ ఎలుగుబంట్ల నుంచి ప్రజలకు ప్రజల ప్రాణాలకు ముప్పు కలుగుతుందని ఆ కథనాన్ని ప్రచురించిన తర్వాత ఆ ఫారెస్ట్ అధికారులు అయితే ఒక టీమ్గా ఏర్పాటయ్యారు. వీళ్ళు ఆ వజ్రపుకొత్తూరు మండలంలో, ముఖ్యంగా ఆ వజ్రపుకొత్తూరు మండలంలో ఉన్న ఆ గ్రీన్ బెల్ట్, జీడి తోటలు, మామిడి తోటలు, కొబ్బరి తోటల్లో సంచరిస్తున్న రైతుల ప్రాణాలకి ముప్పు లేకుండా, ఎలుగుబంట్ల నుండి ముప్పు లేకుండా ఉండేందుకైతే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశారు. ముఖ్యంగా రాత్రిపూట వీళ్ళైతే ఈ ఫారెస్ట్ అధికారులు ఒక టీమ్గా ఏర్పడి రాత్రి వేళల్లో ఆ గ్రామాలని పర్యటిస్తూ ప్రజలను అయితే అప్రమత్తం చేసిన సందర్భాలు అయితే మనకి ప్రజల నుంచి మనకి తెలియజేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే ఎప్పుడైతే ఎలుగుబంట్ల నుంచి ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది, అనేక మంది ప్రాణాలు కోల్పోయారనింది ఫోర్ సైడ్స్ టీవీలో మనం కథనం అయితే మనం టెలికాస్ట్ చేస్తామో దానికి స్పందించి ఆ ఫారెస్ట్ అధికారులు అయితే ఈ యాక్షన్ ప్లాన్ తయారు చేసినట్లయితే మనకి ఆ సంబంధిత రైతులైతే మనకు తెలియజేస్తున్నారు. ఈ ఫోర్ సైడ్స్ టీవీలో వచ్చిన కథనం వల్ల మాకు ప్రాణాలకి ఈరోజు భరోసా ఏర్పడిందని అయితే ఆ ప్రజలైతే హర్షాలు వ్యక్తం చేస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే ఫారెస్ట్ అధికారులు అయితే ఆ గ్రామాల్లో ఆ జీపుల ద్వారా ఆ మైక్ సెట్ జీప్కి ఏర్పాటు చేసి రాత్రిపూట ఆ గ్రామాల్లో గస్తీ తిరుగుతున్నారు, ప్రజల్ని హెచ్చరిస్తున్నారు. ఎవరు కూడా రైతులు ఆ రాత్రిపూట ఒక్కరు బయటికి రావద్దు అని తెలియజేస్తున్నారు. అలాగే పగటిపూట కూడా రైతులు తమ వ్యవసాయానికి, జీడి తోటలకి, మామిడి తోటలకి వెళ్ళే రైతులైతే ఒక్కరు వెళ్ళొద్దు, ఒక టీమ్గా వెళ్ళండి, 4-5 కలిపి వెళ్ళండి, వెళ్ళే ముందు కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలని అయితే ఆ ఫారెస్ట్ అధికారులు అయితే వాళ్ళకి సూచనలు చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే ప్రతి ఒక్కరు రైతులు తమ పొలాలకి, జీడి తోటలు కావచ్చు, మామిడి తోటలు, కొబ్బరి తోటలకు వెళ్ళే ముందు అయితే గ్రూపులుగా మాట్లాడుకొని వాళ్ళు వెళ్ళే ముందు ఏదో అలికిరి శబ్దాలు చేసుకుంటూ, లేకపోతే పాటలు పాడుకుంటూ, శబ్దాలు చేసుకుంటూ ఒక యూనిట్గా వెళ్ళినట్టయితే అక్కడ సంచరిస్తున్న ఎలుగుబంట్లు ప్రజల మీద దాడి చేయకుండా అవి పోతాయని అయితే అధికారులు అయితే తెలియజేసిన సందర్భాలు ఉంటాయి. అదే సందర్భంలో వజ్రపుకొత్తూరు మండలంతో పాటు పలాస మండలంలో కూడా ఫారెస్ట్ అధికారులు ప్రతి విలేజ్లోని హెచ్చరిక బోర్డులు, మన కథనం అయితే ఫోర్ సైడ్స్ టీవీలో ఎప్పుడైతే ఎలుగుబంట్ల నుంచి ఇక్కడ రైతుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని అయితే కథనం అయితే విస్తృతంగా కథనం ప్రచురితమైందో, ఆ ప్రచురితమైన కథనాన్ని చూసిన తర్వాత అధికారులు అయితే వాల్ పోస్టులు అయితే ప్రతి గ్రామాన్ని, ఆ గ్రామాల్లో వాల్ పోస్టులు అందిస్తూ ఎలుగుబంట్లు రాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక బోర్డులు తయారు చేస్తూ ప్రతి విలేజ్లోని హెచ్చరిక బోర్డులు అయితే పెట్టిన సందర్భాలు అయితే ఉన్నాయి. వీళ్ళు గ్రామాల్లో ఫారెస్ట్ అధికారులు అయితే, ఫారెస్ట్ బీట్ సిబ్బంది
గ్రామాల్లో సంచరిస్తూ వెహికల్ మీద ఆ జీపులో ప్రయాణించి ఆ మైక్ సెట్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తూ రాత్రిపూట ఎవరు బయటికి రావద్దు, ఎలుగుబంట్లు సంచరిస్తున్న ఎలుగుబంట్ల వల్ల ఈ ప్రాణాలకి ముప్పు ఉందని అయితే హెచ్చరికలు తెలియజేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే ఇదే సందర్భంగా ఈ ప్రాంత రైతులు అవ్వచ్చు, లేకపోతే ప్రాంత ప్రజలు అవ్వచ్చు, మన ఫోర్సెస్ టీవీలో ప్రస్తుతమైన కథనం చూసిన తర్వాత వాళ్ళైతే హర్షాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడు కూడా వీటి వల్ల ఇంతమంది ప్రాణాలు కోల్పోయినా ఇటువంటి ఫోర్సెస్ టీవీ తమ దీనికి విస్తృతంగా ఈ కథనాన్ని ప్రచురించి మాకు ఎంతో ఉపయోగకరం చేసింది. ఈ ఫోర్సెస్ టీవీ వల్ల ఈరోజు ఫారెస్ట్ అధికారులతో కథలకు వచ్చింది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, రెవెన్యూ సిబ్బంది అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఈ వజ్రపుకొత్తూరు మండలం పలాసలో ఈ ప్రాంతంలో ఎలుగుబంట్లు సంచరించిన ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటన చేపిస్తున్నారు. నాటి నుండి మనం ఎప్పుడైతే ప్రచురితం అయ్యామో, మన స్టోరీ అయితే ఎప్పుడైతే ఫోర్సెస్ టీవీలో ప్రచురితమైందో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు రాత్రి అయితే గస్తీ తిరుగుతున్నారు. వజ్రపుకొత్తూరు మండలంలో ముఖ్యంగా ఈ ఫారెస్ట్ అంటే మెయిన్ జీడి తోటలు ఉండే ప్రాంతాల్లో ముఖ్యంగా ప్రతి రాత్రి నుంచి ఉదయం వరకు వేకువజాము వరకు వీలైతే వెహికల్లో వెళ్ళి ప్రజలను అప్రమత్తం చేసే సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే ఈ ఫోర్సెస్ టీవీలో వచ్చిన కథనానికైతే ఈ ప్రాంతంలో అవ్వచ్చు, జిల్లాలో అవ్వచ్చు విస్తృతంగా విశేష ప్రాముఖ్యత వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా రైతులు జీడి రైతులు అవ్వచ్చు, అక్కడ ప్రజలు అవ్వచ్చు, లేకపోతే అధికారులు అవ్వచ్చు, ఈ కథనాన్ని చూసి వాళ్ళు ఎంతో హర్షాలు వ్యక్తం చేశారు. ఇటువంటి ఈ కదలిక అధికారుల్లో వచ్చిన కదలిక వల్ల ఈరోజు మాకు మా ప్రాణాలకు భరోసా ఏర్పడ్డదని ఈ ప్రాంత రైతులు కూడా తెలియజేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. వజ్రపుకొత్తూరు నుంచి కెమెరామెన్ శ్రీనివాస్తో అబ్దుల్లా, ఫోర్సెస్ టీవీ, శ్రీకాకుళం జిల్లా.